2022 ఆగస్టులో ధన్కడ్ భారత 14వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలను చేపట్టారు. 2027 ఆగస్టు వరకు పదవీ కాలం ఉంది. ఏమైందో ఏమో ఆల్ ఆఫ్ అ సడన్ రెసిగ్నేషన్ ఇచ్చేశారు. అది జూలై 21న రాత్రి 9:30 గంటలకు. అది మాన్సూన్ సెషన్ తొలి రోజు కూడా. పైకి ఆరోగ్య కారణాలని చూపించారు. కట్ చేస్తే ప్రశాంతంగానే ఫిట్గా ఉన్నట్లే కనిపించారు. కానీ రాజీనామా ఆమోదం జరిగిపోయింది. ఇందుకు కారణం ఏంటి అనేది ఇప్పుడు రకరకాల థియరీస్ బయటకు వస్తున్నాయి. మరి అసలు ఏం జరుగుతుంది? I will retire at the right time. August 2027. Subject to divine intervention. చూశారుగా ధన్కడ్ కామెంట్స్. జగదీప్ ధన్కడ్ కొద్ది రోజుల క్రితం జేఎన్యూలో జరిగిన కార్యక్రమంలో ఈ మాటలన్నారు. తాను సమయం వచ్చినప్పుడు అంటే ఆగస్టు 2027లో రిటైర్ అవుతానని, మధ్యలో దైవాజ్ఞ లేకపోతే అన్న మాట మాట్లాడారు. ఈ మాట ఎందుకన్నారు గాని 74 ఏళ్ల ధన్కడ్ ఆల్ ఆఫ్ సడన్ గా అనారోగ్య కారణాలను చూపించి రిజైన్ చేశారు. నిజంగానే మధ్యలో దైవాజ్ఞ వచ్చిందా? ఆ ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? ఈ ఏడాది మొదట్లో ఆయన గుండె సమస్యల కోసం ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయినా సరే ఆకస్మికంగా రాజీనామా చేయటంతో డౌట్లు పెరుగుతున్నాయి. భారత ఉపరాష్ట్రపతి పదవి నుంచి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయటం ఇప్పుడు దేశంలో హాట్ డిబేట్ కు దారితీసింది. అనారోగ్య కారణాలు అని చెప్పినప్పటికీ అదంతా వట్టిదే అని చాలా మంది అనుకుంటున్న మాట. ఏదో బలమైన కారణం లేకుండా ఇలా మాన్సూన్ సెషన్ తొలి రోజే రిజైన్ చేయటం అంటే మాటలు కాదనుకుంటున్నారు. దాల్ మే కుచ్ కాలా హై అన్న చర్చ ఢిల్లీలో నడుస్తోంది. అసలు ధన్కడ్ రిజైన్ తో మొదట షాక్ తిన్నవి విపక్షాలే. ఎందుకంటే తాము ఓ స్ట్రాటజీతో వస్తే ధన్కడ్ వారికే షాక్ ఇచ్చారు. ఎవరి తీరుతోనైనా హత్యయ్యారా? ఎవరి మాటలైనా బాధించాయా? పదవికి ఎసరొస్తుందని గ్రహించారా? ముందే తప్పుకోవటం బెటర్ అనుకున్నారా? తన లైన్ కు పార్టీ లైన్ కు తేడా ఉందనుకున్నారా? ఖచ్చితమైన రాజకీయ కారణాలు ఏమున్నాయన్న చర్చలతో రకరకాల రాజీనామా సిద్ధాంతాలు తెరపైకొస్తున్నాయి. 2027 దాకా టైం ఉన్నప్పటికీ ధన్కడ్ ఎందుకు రాజీనామా చేశారో అన్న విషయాలపై రకరకాల లెక్కలు తెరపైకొస్తున్నాయి. అందులో ఒకటి ఇప్పుడు మీరు చూడబోయేది. చూశారుగా జేపీ నడ్డా కామెంట్స్. రాజ్యసభలో ఈయన లీడర్ ఆఫ్ ది హౌస్. ప్రతిపక్షాల ప్రశ్నలకు కౌంటర్లిస్తూ నథింగ్ గో ఆన్ రికార్డ్, తాను మాట్లాడేదే రికార్డులోకి వెళుతుందన్నారు. బహుశా ఈ మాట ఏవైనా రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉన్న ధన్కడ్ ను హర్ట్ చేసిందా అన్నది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంకా కొన్ని పాసిబిలిటీస్ చూద్దాం. సరే, జగదీప్ రాజీనామా చెయ్యాలి అనుకుని ఉంటే రాజ్యసభ సమావేశాలకు ముందే అనౌన్స్ చేసి ఉండాలి. అదే జరగలేదు. పోనీ అనారోగ్య కారణాలైతే సభలోనే హుందాగా అనౌన్స్ చేసి ఉండాలి. అదే జరగలేదు. వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభను తొలి రోజు హుషారుగా హ్యాండిల్ చేశారు. ఎప్పటిలాగే ఆయన ప్రవర్తన కనిపించింది. ఇంకో హైలైట్ ఏంటంటే నిన్న సాయంత్రం అంటే జూలై 21న జైపూర్ టూర్ షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. అంటే అప్పటి వరకు కూడా రాజీనామా ఆలోచన లేదు. రాత్రి 9:30కు నిర్ణయం తీసుకున్నారు. ఈ గ్యాప్ లో ఏం జరిగిందన్నదే టాప్ సీక్రెట్. ధన్కడ్ రాజీనామా చేసిన 15 గంటల తరువాత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నారు. మంత్రుల నుంచి ధన్కడ్ కు ఎలాంటి అభినందనలు రాలేదు. ఫేర్వెల్ స్పీచ్ కూడా కష్టమే. ఎందుకంటే ఫుల్ టర్మ్ పూర్తి చేసుకున్న వారికి ఘనంగా వేడ్కోలు పలకటం, ఫేర్వెల్ స్పీచ్ ఉంటుంది. కానీ ఇవేవి ధన్కడ్ కు ఉండేలా కనిపించటం లేదు. సభ రెండో రోజు ధన్కడ్ రాజ్యసభకు రాలేదు. దీంతో డిప్యూటీ చైర్మన్ జేడీయూ నాయుడు హరివంశ్ నారాయణ్ సింగ్ సభను నిర్వహించారు. హరివంశ్ 2020 నుంచి ఈ పదవిలో ఉన్నారు. ఒక అంచనా ప్రకారం జేడీయూ హరివంశ్ ను రాజ్యసభ చైర్మన్ గా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. నితీష్ కుమార్ పేరు కూడా వినిపిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదొక ప్లస్ పాయింట్ అవుతుందని ఎన్డీఏ లెక్కలేసుకుంటోంది.
68 ప్రతిపక్ష ఎంపీల సంతకాలతో వచ్చిన ఒక నోటీసును ధన్కడ్ పరిశీలించారు. ఆ నోటీస్ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మను తొలగించాలని కోరింది. ఆయన దీన్ని స్వీకరించారు. ఇదేమైనా ఎఫెక్ట్ చూపిందా అన్న చర్చ నడుస్తోంది. అలాగే సుప్రీంకోర్టు తీర్పులపైన కీలకంగా మాట్లాడారు ధన్కడ్. ఈ కామెంట్స్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయా అన్న చర్చ జరుగుతోంది.